ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలంటూ పూజలు చేసిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల. సింధూర్ ఆపరేషన్ కు మద్దతుగా మహిళలు చేతి ముద్రలతో సంఘీభావం. భారత అగ్నివీరునికి అసురు నివాళి. జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలన్న పెద్దపల్లి వర్కర్స్. ఘనంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం. ముదిరా సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు సాగనున్న వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రంరెడ్డి అమరేందర్ రెడ్డిని కరీంనగర్లోని తన నివాసంలోని లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నటువంటి ఏసీబీ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలం అవునూరు మరియు అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యాం నిర్మాణం కోసం కాంట్రాక్టు పనికి సంబంధించిన 50 లక్షల బిల్లును మంజూరు చేయడానికి 50.60 లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లోని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం. ఈ సందర్భంగా జస్టిస్ సుజయ్ పాల్కి పూలముక్క అందించి స్వాగతం పలికారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అమర జవాన్ మురళీ నాయక్ కు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లెచెట్టు చౌరస్తా వరకు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అమర జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల గిరిజన సంఘాల నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మురళీ నాయక్ మృతికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతుగా ఉన్నాయని, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకి అయింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమే భారత సైన్యం ఉగ్రవాదుల జాడ లేకుండా పెకిలించి వేయాలన్నారు. భారత సైన్యానికి యావత్ దేశ ప్రజలందరం మద్దతుగా ఉన్నామన్నారు. మరి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సింధు ఆపరేషన్లో భాగంగా మరి పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాదులు మరి బంజారా బిడ్డ అయినటువంటి దేశ రక్షణ కోసం మరి నిన్న దాడుల్లో పాల్గొన్నటువంటి మురళీ నాయక్ గారిని మరి వారు చిత్రహింసలు పెట్టి హతమార్చడం జరిగింది. మురళీ నాయక్ గారు మరి దేశం కోసం తన ప్రాణాలను అర్పణం చేసిండు. కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఇంకోసారి మరి భారత జవాన్ల మీద మీ దొంగ దాడులు ప్రదర్శిస్తే మాత్రం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇండియన్ ఆర్మీగా మారి మీ అంతు చూస్తామని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ అక్కేరిపేట చౌరస్తా నుంచి మరి మల్లెచెట్టు చౌరస్తా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే మరి దేశంలో ఉన్నటువంటి జవాన్లు చాలా మందిని పొట్టని పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్, ఈ కుట్ర దేశం మరి ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి పద్ధతులను నచ్చగా మరి పాకిస్తాన్ పైన దాడులు చేయడంలో భాగంగా భారతదేశాన్ని కూడా చాలా దేశాలు మరి వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. కాబట్టి నిన్న మరి మన మురళీ నాయక్ గారి ప్రాణం మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి వారు ప్రాణాలు తీయడం వలన వారి యొక్క కుటుంబం మరి రోడ్డు పడ్డది. వారి కుటుంబానికి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మా గిరిజన సంఘ నాయకులు మనం అందరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఇంకో ప్రాణం పోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి 100 ప్రాణం పోతే పాకిస్తాన్ లో 100 ప్రాణాలు సైతం పోతే అని హెచ్చరిస్తూ మరి మన మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గిరిజన నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధంలో బిడ్డ చనిపోయినందుకు 150 కోట్ల జనాభా ఈరోజు బాధపడుతున్నారు. మరి మురళీ నాయక్ ఒక హత్య అయితే మురళీ నాయక్ మీరు జవాన్ను చంపేస్తే మీ గుండెల్లో ఎదిరించే 100,000 మంది మురళీ నాయక్ మేము మళ్ళీ పుట్టి మిమ్మల్ని ఎదిరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి దేశాన్ని భూస్థాపితం చేయడం, పాకిస్తాన్ దేశాన్ని భూస్థాపితం చేయడానికి భారత సైన్యం సమసిద్ధంగా ఉన్నదని సందర్భంగా హెచ్చరిస్తూ మరి రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్తాము, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మురళీ నాయక్ కుటుంబాన్ని భారీ ఎత్తున 10 కోట్ల రూపాయలు ఈ దేశ ప్రధాని ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఇంకోసారి పునరావృతం అయితే పాకిస్తాన్ దేశానికి తగిన గుణపాఠం తీసుకోమని హెచ్చరిస్తా ఉన్నాం.
జరిగిన పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన సంఘటనలో మన గిరిజన అభ్యర్థి మురళీ నాయక్ యుద్ధంలో చనిపోవడం జరిగింది. మురళీ నాయక్ చనిపోవడే కాదు, దీన్ని భారతదేశం అంతటా ఖండిస్తూ ఉన్నది. ఒక మురళీ నాయక్ చనిపోవడం కాదు, ఇలా పాకిస్తాన్ కూడా దాని మూల్యం చెల్లించక తప్పదు. కానీ అన్ని దేశాలు కూడా మన భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన దేశంలో పాకిస్తాన్ ఒక చిన్న దేశం, అది అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఈ మురళీ నాయక్ చనిపోవడే కాదు, ఈ మురళీ నాయక్ అటువంటి ఇంకా లక్షల మురళీ నాయక్ పుడతారని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా గిరిజన నాయకుల తరఫున కూడా మేమందరం ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మురళీ నాయక్ చనిపోవడే కాదు, ఇంకా లక్షల మురళీ నాయకులు పుడతారు, వారి కుటుంబానికి కూడా మేము సానుభూతి తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా మన భారత ప్రధాని కూడా వారికి 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఎక్స్రే చెల్లించాలని కూడా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ముదిరా సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు సాగనున్న పెద్దమ్మారెడ్డి రాజుల కళ్యాణ మహోత్సవాన్ని సర్వం సిద్ధమయ్యాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరా సంఘం ఉపాధ్యక్షులు గొడుగు నర్సయ్య మరియు సంఘం సభ్యులు తెలిపారు. గొడుగు నర్సయ్య మాట్లాడుతూ ఈ రోజు నుంచి కన్నుల పండుగగా జరగనున్నటువంటి పెద్దమ్మ పెద్దిరాజుల 4వ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ రోజు సాయంత్రం పోచమ్మ బోనాలు, రేపు శనివారం ఉదయం గణపతి హోమం, నవగ్రహ హోమంతో పాటు సాయంత్రం పెద్దమ్మ బోనాలు తీట, రాత్రి 10 గంటలకు పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని, ఆదివారం రోజున గావు పట్టుట పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కుల బాంధవులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని పెద్దమ్మ తల్లి అనుగ్రహం పొందగలరని ముదిరా సంఘం సభ్యులు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరా సంఘం ఉపాధ్యక్షులు గొడుగు నర్సయ్య, పిల్లి వెంకటి, ఇల్లంతకుంట ముదిరా సంఘం అధ్యక్షులు కూనబోయిన రఘు, కిట్టు, రేగుల కార్తీక్, రాములు, కూనబోయిన సుధాకర్, కనకరాజు, దేవయ్యతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట పెద్దమ్మ ఆలయంలో శ్రీ పెద్దమ్మ పెద్దల కళ్యాణోత్సవం చాలు కాబోతుంది. ఈరోజు అనగా శుక్రవారం రోజున పోచమ్మ బోనాలు, శనివారం సాయంత్రము పెద్దమ్మ బోనాలు తీయబడును. ఆదివారం నాడు విందులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండలం ప్రజలందరూ ముదిరాజులు కూడా ఈ దైవ దర్శనానికి తప్పక రాగలరని ముదిరా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై ముదిరాజ్. భారత్ పాకిస్తాన్ల దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో భారతదేశం సైనికులు విజయం సాధించాలని కోరుతూ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శాసనసభ్యులు కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు పూజలు నిర్వహించారు. తదుపరి సైనిక వందనం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భారత ప్రభుత్వం చేపట్టిన సింధూర్ ఆపరేషన్ కు మద్దతుగా మహిళలు చేతి ముద్రలతో సంఘీభావం తెలిపారు. తన నెల వేతనాన్ని భారత ఆర్మీకి అందజేస్తామన్నారు. భారత ఆర్మీకి కేంద్ర ప్రభుత్వంకు అండగా ఉంటామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి కడతర కమలే సర్వదా ధారలక్ష్మి బహుళం చిర సంవత్సరం దీర్ఘం దీర్ఘమాయు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థం మనోవాంఛ సిద్ధ్యర్థం ఇష్టకామ్య శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ మంగళం శ్రోత్యమానిదాయ గంధవందర విష్ణువే విష్ణు చిత్తు ధనుషాంగమరేణాచార్య పురోగమై సర్వైశ్చై
माता की जय। भारत माता की जय। जय किसान। जय किसान। जय माता की जय। भारत माता की जय। जय जवान। जय किसान। जय जवान। जय किसान। जय जवान। जय किसान। भारत माता की जय। जय जवान। जय किसान। जय जवान। जय किसान। जय जवान। जय किसान। भारत माता की जय। भारत माता जय जवान। जय किसान। जय जवान। जय किसान। बोलो भारत माता की जय। जय जवान। जय किसान। 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 భారత దేశం యొక్క భారత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ దీనికి సంపూర్ణ మద్దతుగా ఈరోజు కరీంనగర్ నగరంలో మా యొక్క గోవిందపతి సీను మరియు ఫనిత ఆధ్వర్యంలో మా భక్తులందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా వారి ఆ యొక్క సింధూర్ చేతి ముద్రలన్నీ కూడా ఒక తెల్ల క్లాత్ మీద అంటించేసి భారత సైనికులకు మద్దతుగా ఈరోజు సంఘీభావంగా ఆ యొక్క సింధూర్ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ యొక్క మహిళా సోదరులందరూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా భారత సైనికులకు మద్దతుగా మా వంతు కూడా డెఫినెట్గా మా ఆశీర్వాదాలు మీకు ఉంటాయి కాబట్టి ముందుకెళ్ళండి అని చెప్పి సంఘీభావంగా ఈరోజు సింధూర్ కార్యక్రమం తీసుకొని చేతి ముద్దలతోటి ఒక క్లాత్ను భారత సైనికులకు పంపే కార్యక్రమం ఈరోజు తీసుకొని ఈరోజు భారత ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వానికి సంపూర్ణంగా భారతదేశ ప్రజలందరూ సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు. ఇది దేశం యొక్క దేశ భద్రతకు సంబంధించి కాబట్టి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి కుల మతాలు పక్కకు పెట్టి ఈరోజు భారతదేశ ప్రజలందరూ భారత ప్రభుత్వానికి అండగా ఉండవలసిన సమయం ఉన్నది. అందుకే మేమందరం భారత సైనికులకు భారత ప్రభుత్వానికి అండగా ఉన్నాము. డెఫినెట్గా ఈ యొక్క పవిత్రమైన యుద్ధంలో భారతం సఫలీకృతం అవుతుందని భావిస్తున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా భారతదేశం వైపు చూస్తున్న కూడా ఏ దేశానికి కూడా భయం కలిగే విధంగా ఈరోజు భారత ప్రభుత్వ నిర్ణయాలకి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మేము కూడా డెఫినెట్గా మా కేసీఆర్ గారిని మా కేటీఆర్ అప్పగించుకొని వారి అనుమతితోటి ఈరోజు మా నెల జీతాన్ని కూడా ఈరోజు భారత సైనికులు కానీ ఈరోజు 2,50,000 చెక్కును కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో భారత సైనిక నిధులు కూడా సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. మన తెలుగు బిడ్డ నాయక్ చనిపోయినందుకు సంపూర్ణంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఆ నాయక్ యొక్క బలిదానం వృధా అవ్వదు. డెఫినెట్గా రాబోయే కాలంలో నాయకులు తెలుగు ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని చెప్పుకుంటూ మరొక్కసారి ఈరోజు ఫణిత గారు మరియు గోవిందపతి శ్రీనివాస ఆధ్వర్యంలో మా గోవిందపతి ఆధ్వర్యంలో ఆ యొక్క మహిళా సోదరులు అందడంగా కిట్టి మహిళా సోదరులు అందడంగా అద్భుతంగా ఈరోజు సింధూర్ అన్న కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ఇప్పుడే కాదు రేపు రాబోయే కాలంలో భారతదేశ ప్రభుత్వానికి అందరూ మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈరోజు మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేలా మిస్ వరల్డ్ పోటీలకు సర్కార్ ఘనమైన ఏర్పాటు చేసింది. నేటి నుంచి ఈ నెల 31 వరకు జరగనున్న ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోని ఈ రోజు సాయంత్రం 6:30 ప్రారంభం కానున్నాయి. 120 దేశాల అందమైన భామలు పోటీ పడుతున్నటువంటి వేడుకలను వీక్షించేందుకు సామాన్య పౌరులకు సైతం సర్కార్ అవకాశం కల్పించింది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్నందున ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారత ఆర్మీ జవాన్ మురళీ నాయక్ 27 పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో మరణించగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2022వ సంవత్సరంలోని అగ్నివీరులు సెలెక్ట్ అయిన మురళీ నాయక్ దేశం కోసం తాను ప్రాణత్యాగం చేయటం దేశం గర్వించదగ్గ విషయమని ఆయన సేవలను కొనియాడారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళీ నాయక్ దేశం కోసం ఆర్మీ జవాన్ గా అగ్నివీరులు 2022
2022 సంవత్సరంలో అగ్నివీరులు సెలెక్ట్ అయిన మురళీ నాయక్ దేశం కోసం తాను ప్రాణత్యాగం చేయటం దేశం గర్వించదగ్గ విషయమని ఆయన సేవలను కొనియాడారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చెందిన మురళీ నాయక్ దేశం కోసం ఆర్మీ జవాన్గా అగ్నివీరులో 2022న తన ప్రస్థానం ప్రారంభించి పాక్తో యుద్ధం చేసి తన సేవలు అందించి చివరికి అసువులు బాయటం చాలా బాధాకరమని భారతీయులందరూ కూడా ఈ సమయంలో భారత ఆర్మీకి వెన్నుదన్నుగా ఉండాలంటూ వాకర్స్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి గౌడ్, ధర్మయ్య, తిరుమల్, సత్యనారాయణ, శ్రీనివాస్, రమేష్, సీఎం ప్రసాద్, వెంకన్న, కళ్యాణ్ పలువురు పాల్గొన్నారు. దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ తీవ్రవాదుల ద్వారా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో యుద్ధ వాతావరణంలో మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలోని ఒక మన మురళీ నాయక్ అనే జవాన్ వీరమరణం పొందిండు. అతనికి మనం ఘన నివాళి తెలపాల్సిన సమయం ఇది. అందుకు మనం అతని సంతాప సూచకంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అతని ఆత్మ శాంతి కొరకు ఒక నిమిషం మనం మౌనం పాటిద్దాం. దీని సందర్భంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేశం ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఉన్నప్పుడు మనం ఉత్సవాలు జరుపుకోవడానికి కానీ కొద్దిగా ముందుకు రాకుండా పరిస్థితిని ఎప్పుడు రోజు అవగాహన చేసుకుంటూ దానికి తదనుగుణంగా ప్రభుత్వం వారు మనకు నిర్దేశించిన పద్ధతులనే జీవిస్తూ వారికి సంపూర్ణ సహకారం అందించాల్సిన బాధ్యత మన ప్రతి పౌరుని పైన ఉన్నది. దానిలో భాగంగానే మన గ్రౌండ్ నుంచి కూడా ఈ వాతావరణం మంచి నిష్కల్మషంగా ఏర్పడి టెర్రరిస్టులు అంతవరకు మనం ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ గ్రౌండ్లో కూడా మనం ప్రతి రోజు జరుపుకునే ఉత్సవాలకు దూరంగా ఉంటూ బర్త్డే పార్టీలు కూడా త్యాగం చేసినాము. దానికి అందరం మనం దీనికి హర్షించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు ఇలాగే స్పందించాలని కోరుకుంటూ వీరమరణం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ దీనిపై కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను 16 ఏళ్లకే డిఫెన్స్ లోకి వెళ్లానని తెలిపారు. 1982లో MiG-21 ఫైటర్ పైలట్ గా పనిచేశానని చెప్పారు. ఆ తర్వాత MiG-23 అత్యాధునిక ఫ్లైట్ పైలట్ గా పనిచేశానన్నారు. శబ్ద వేగానికి 2.5 రెట్లు ఎక్కువ వేగంతో MiG-23 దూసుకెళ్తుందన్నారు. చాలా చిన్న వయసులోని 20 ఏళ్లకే ఫైటర్ పైలట్ గా పనిచేశానన్నారు. కాశ్మీర్ విషయంలో ఒక కీలక చర్య జరిగితే తప్ప 2 దేశాల మధ్య సమస్య పరిష్కారం కాదన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఇండియా పరం చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం నుండి మొదలైన ఈ ర్యాలీ గోదావరి ఖని ప్రధాన చౌరస్తా వరకు కొనసాగింది. భారత జాతీయ జెండాలతో భారత్ మాతకి జై, పాకిస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలతోటి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్రియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రపంచంలో ఉగ్రవాదులకు అడ్డాగా పాకిస్తాన్ ముద్ర పడిందని అన్నారు. పాకిస్తాన్ యొక్క ఏకైక లక్ష్యం భారత్ పతనంగా భావిస్తూ మాటిమాటికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత ప్రజలపైన, భారత సైన్యంపైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో కూడా అమాయక ప్రజలపైన ఉగ్రవాదులు చేసిన దాడిని ప్రపంచ దేశాలకు భారత్ తెలియజేస్తుందని, అదేవిధంగా ఈ చర్యలను భారత సైన్యం తిప్పికొట్టే చర్యలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. పాకిస్తాన్ 300 డ్రోన్లతో భారత్ పై విరుచుకుపడే ప్రయత్నం చేసిందని, కానీ భారత్ సైన్యం దాన్ని తిప్పికొట్టిందని తెలిపారు. ఇప్పటికీ భారత్ తమ దేశ ప్రజల రక్షణ చర్యలు చేపట్టింది తప్ప యుద్ధ ప్రకటన చేయలేదని అన్నారు. భారత ప్రజలు పాకిస్తాన్ చర్యలు ఖండిస్తూ భారత సైన్యానికి అండగా తాము ముందుంటామని తెలిపారు. రవ్వలహారం నా కాశ్మీరం, రాలిపోయింది రేగిముళ్ళ పొదల్లో, చిందించక రక్పదు రక్తం సింధూరం ఆపరేషన్ ద్వారా ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ భారత్ పై కన్నేసి భారత్ను అతలాకుతలం చేస్తున్న అనే సంకల్పంతో వచ్చిన ఈ దుష్ట సంఘటనని ఎదుర్కొనేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సింధూర్ ఆపరేషన్ చేస్తున్న భారత్ సైనికులకు సంఘీభావంగా ప్రపంచానికి వెలుగులు ఇస్తున్న రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ తెలియజేయడం జరిగింది. దేశంలో ఉగ్రవాదులకు అడ్డా దేశంగా పాకిస్తాన్ ముద్రపడి పాకిస్తాన్ యొక్క ఏకైక లక్ష్యం
భారతదేశం యొక్క పతనంగా భావిస్తూ మాటిమాటికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత ప్రజలపైన, భారత సైన్యం పైన అక్రమాలు, దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యలో మనకు పహల్గాంలో అమాయకులైన భారత ప్రజల యొక్క ప్రాణాలను వాళ్ళు బలిగొనడం జరిగింది. ఎంతోమంది మహిళలు వాళ్ళ భర్తలను కోల్పోయి ఆక్రందనతో ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా దాన్ని గమనించడం జరిగింది. మరి దీనికి ప్రతీకార చర్యగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ భారతదేశం కేంద్ర ప్రభుత్వం కూడా, మన సైన్యం కూడా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. సిరిసిల్ల ఈ నెల 13వ తేదీన పాలిసెట్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పాలిసెట్ నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులోని ప్రవేశానికి విద్యార్థులకు జిల్లాలో ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు టీజీ పాలిసెట్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2136 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, వీరి కోసం 7 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరా తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రశ్నపత్రాల తరలింపు, అవసరమైన బందోబస్తు కల్పించాలని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. నిర్దిష్ట అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి విస్తృతంగా పర్యటించారు. రైల్వే స్టేషన్ ఎదురుగా వీధి వ్యాపారుల కోసం నిర్మిస్తున్న భవనం, పీకే రామయ్య కాలనీలోని రోడ్డు నిర్మాణ పనులు, రాజీవ్ రహదారి వద్ద డ్రైనేజీ పనులు, సిఎస్ఆర్ క్లబ్ వద్ద అగ్నివీర్ శిక్షణ కేంద్రం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ వీధి వ్యాపారుల కోసం నూతనంగా రైల్వే స్టేషన్ ఎదురుగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు కలెక్టర్ పరిశీలించి స్థానికులకు ఇక్కడ అవకాశం కల్పించాలని, దీనిని పూర్తి చేసేందుకు అవసరమైన మరో 30 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ 2 నెలల్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దేశ రక్షణలో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని పాకిస్తాన్ దుండగులు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన తెలుగు ముద్దు బిడ్డ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధేస్తోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి జ్యోతి బాపులే వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీసాల మల్లిక్, రొండ్ల శ్రీనివాసరెడ్డి, లింగారావు, గోల్కొండ శ్రీధర్, సంగం శివకుమార్, సుధీరు, మోహన్ నాయక్, రాంప్రసాద్, రామచంద్రారెడ్డి, శ్రీనివాసు, శివకుమార్, సత్యం మొదలగు వారు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిరి గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, మెడికోవర్ హాస్పిటల్ కరీంనగర్ ఆధ్వర్యంలోని ఉచిత మెగా వైద్య శిబిరం ఈ నెల 11వ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుందని, కావున ఓదెల మండలం ప్రజలు ఈ మెడికల్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని ఓదెల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి తెలిపారు. కొమిరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఉదయం 7 గంటల నుండి ఉచిత మెగా వైద్య శిబిరం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందని, కావున వైద్య శిబిరంలోని కొమిరి, భీమిరిపల్లి, అప్పిడిపల్లి గ్రామ ప్రజలు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని కోరారు. నెంబర్ 14 ఓదెల మండలంలోని పెద్ద కొమిరి గ్రామంలో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇటువంటి మెగా క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతోంది. మండలంలో గడిచిన రోజులు కూడా రేపు తప్పకుండా ఉదయం 7 గంటలకి భీమారిపల్లి గ్రామ ప్రజలు, అదేవిధంగా అబిడిపల్లి గ్రామ ప్రజలు, పెద్దకొమర గ్రామ ప్రజలు ఇటువంటి వైద్య శిబిరాన్ని మరి మీ ముందటికే వచ్చి, మన దగ్గరికే వచ్చి అనేక రకాల పరీక్షలు చేస్తారు కనుక ఏదైనా మనకు తెలియని మన అంతర్గతంగా మన శరీరంలో ఏదైనా రోగాలు ఉంటే అవి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. తగిన చర్యలు తీసుకోవడం, తగిన మందులు వాడుకోవడం, డాక్టర్ల సూచనలు తీసుకోవడం జరుగుతుంది కనుక ప్రజలంతా పెద్ద ఎత్తున వైద్య శిబిరంలో పాల్గొని మీ ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి వైద్యులకు సంబంధిత వైద్యులందరూ కూడా వివరించి తెలియజేసుకొని ఉచితంగానే పరీక్షలు నిర్వహించి ఉచితంగానే మందులు ఇస్తారు కనుక తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతూ మండల పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్. నమస్తే. ఆండ్రోమెడా సేల్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ బ్రాండ్ ను నేడు కరీంనగర్ పట్టణంలోని ఆ కంపెనీ ఉద్యోగులు మురళీకృష్ణ, నాగరాజులతో కలిసి బ్రాంచ్ ను నేడు
ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. ఈ సందర్భంగా సంస్థ సేవల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ విధంగా లోన్లు మంజూరు చేస్తారో, బ్యాంకింగ్ రంగానికి మరియు సంస్థ సేవలకు సంబంధించిన వివరాలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆండ్రూమేడా సంస్థ సీనియర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ మాట్లాడుతూ, దేశంలోనే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఆండ్రూమేడా అతిపెద్ద సంస్థ అని, మా సంస్థ ద్వారా ఇండస్ట్రియల్ ప్రాపర్టీ, స్కూలు, కాలేజీ, ఫంక్షన్ హాల్స్, ఫ్యాక్టరీ లోన్స్, రైస్ మిల్లుకు సంబంధించినటువంటి మార్టేజ్ లోన్ ఇస్తామని మరియు ఎడ్యుకేషన్ లోన్ తో పాటు హోమ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మా సంస్థ ద్వారా లోన్ తీసుకునే వ్యక్తులకు ఎలాంటి బ్యాంక్ అవసరం అవుతుందో ప్రాసెస్ చేసి త్వరితగతిన అతి తక్కువ వడ్డీ రేట్లకు లోన్లు ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, తోట రాములు, నాయకులు తోట కోటేశ్వర్ పటేల్ మరియు సంస్థల ఉద్యోగులు మురళీకృష్ణ, నాగరాజు, సంస్థ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ వచ్చిన మిమ్మల్ని కప్పుకోవాలి. నర్సింగ్ ఇలా తీసుకొని పోతా పబ్లిక్ ఇవ్వచ్చు. నా పేరు మురళీకృష్ణ. నేను సీనియర్ ఏవీపీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ఆండ్రూమేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈజ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. మన కంపెనీ వచ్చి ప్రొడక్ట్స్ వచ్చి హోమ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, బిజినెస్ లోన్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్స్ చేస్తాం మనం. సో మనకి త్రూఅవుట్ పాన్ ఇండియా మొత్తం మనం డీల్ చేస్తామండి. సో ఇప్పుడు రీసెంట్గా కరీంనగర్లో మనం స్టార్ట్ చేసాం. మనకి ఇక్కడ బ్యాంక్ మనకి 120 బ్యాంక్స్తో మనం టైప్ ఉన్నాం, ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులతోటి. సో ఎవరైనా ఫైల్స్ వస్తే మనం బ్యాంక్ త్రూ మనం ప్రాసెస్ చేయించి కస్టమర్ సర్వీసు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తొందరగా అయ్యేటట్టు క్లోజ్ చేయిస్తాం. ఇంకా కస్టమర్ కూడా మంచి బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బెస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఇచ్చేటట్టు మనం చేయిస్తామండి. సో మా సదుపాయాలు, మా సేవలు కూడా మీరు తీసుకోవాల్సింది కోరుచున్నాం. ఎడ్యుకేషన్ లోన్ చేస్తాం, ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ సో మన ప్రాపర్టీస్లో కూడా వితౌట్ ప్లాను, విత్ ప్లాను, వితౌట్ ప్లాను అండ్ కన్స్ట్రక్షన్లో డీవియేషన్స్ అలాంటివి ఏమన్నా సరే యాజ్ పర్ బ్యాంక్లో ఫిట్ అయ్యే ఫైల్స్ మనం ఫిట్ చేసి ప్రాసెస్ చేయడం జరుగుతుంది సార్. ప్రాపర్టీ స్క్వేర్ యార్డ్స్ 30 స్క్వేర్ యార్డ్స్ నుంచి చేస్తామండి. 4 feet గల్లీ ఉన్నా సరే, సందులో ఉన్నా సరే, గల్లీ ఉన్నా సరే మనం ప్రాసెస్ చేస్తాం. సో బెస్ట్ మన క్లయింట్ వచ్చారంటే కస్టమర్కి ఎక్కడ సర్వీస్ ఎలా ఇవ్వాలో, ఎక్కడ ఫిట్ చేయాలో చూసి దాన్ని బట్టి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేస్తాం. బ్యాంకర్కి మీరు డైరెక్ట్గా బ్యాంకర్ దగ్గర మీట్ అయితే కొద్దిగా టైం ప్రాసెస్ ఉంటుంది. మన త్రూ వెళ్తే ఏంటంటే డైరెక్ట్గా మనకి ప్రోడక్ట్ ఎలాగా ఏ బ్యాంక్లో ఫిట్ అవుతుంది, ఫైలు ఏ బ్యాంక్లో వేస్తే తొందరగా అవుతుంది, సో అవన్నీ మనకి ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ ఫైల్ స్టడీ చేసిన తర్వాత మన సర్టన్ బ్యాంకులో మన ప్రాసెస్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి ఈజీగా అవుతుంది. సెక్యూర్డ్ లోన్స్కి వచ్చేసరికి మనం ఆల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ మీన్స్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ, ఇండస్ట్రియల్ పర్చేజ్, ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్, వేర్ హౌస్, గుడౌన్స్ అండ్ ఫంక్షన్ హాల్స్, స్కూల్స్, కాలేజెస్, రైస్ మిల్స్, వాట్ ఎవర్ ఇట్ ఆల్ ప్రాజెక్ట్కి మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, మార్టిగేజ్ లోన్స్. అండ్ బిల్డర్ పర్చేజ్, బిల్డర్ ఫండింగ్ కూడా ఉంది, ప్రాజెక్ట్ ఫండింగ్ కూడా చేస్తాం. అండ్ బిల్డర్స్ కూడా మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలంటూ పూజలు చేసిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల. సింధూర్ ఆపరేషన్ కు మద్దతుగా మహిళలు చేతి ముద్రలతో సంఘీభావం. భారత అగ్నివీరునికి అసురు నివాళి. జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలన్న పెద్దపల్లి వర్కర్స్. ఘనంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం. ముదిరా సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు సాగనున్న వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.